ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? క్రైస్తవ జీవితం అంటేనే మంచి సాక్ష్యము కలిగి జీవించుట. ఒకవేళ మంచి సాక్ష్యము కలిగి ఎవరైనా ఒక క్రైస్తవుడు జీవించలేదంటే, ఆ యొక్క క్రైస్తవ జీవితము వ్యర్థము. బైబిల్‌లో చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం నుండి 73వ వచనం వరకు చూసినట్లయితే, అక్కడ ఈ మాటలు రాయబడి ఉంటాయి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఈ ప్రస్తావన ఎప్పుడు జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రధాన యాజకుల యొద్ద నుండి కొంతమంది మనుషులు వచ్చి, ప్రజల పెద్దల యొద్ద నుండి కొంతమంది మనుషులు వచ్చి, ఆయనను చంపడానికి తీసుకొని వెళ్తున్న ఆ తరుణంలో మరి పేతురు దీని యొక్క అంతము ఏమవునో, దీని ఎండ్ ఏమవునో అని యేసును వెంబడిస్తూ దూరం నుండి చూస్తూ మరి వెళ్తూ ఉన్న సమయంలో ఒక చిన్నది వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో ఉన్నవాడవే అని అంటుంది. అప్పుడు పేతురు, నాకు ఆయన ఎవరో తెలియదు, నేను ఆయనతో ఉన్నవాడను కాదు అని బొంకుతాడు. దానికి ముందే యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుణ్ణి కొందరు వచ్చి పట్టుకుంటారు, చంపడానికి తీసుకెళ్తారు. అప్పుడు మీరందరూ కూడా నేనెవరో తెలియదు అని చెప్తారు. పేతురు అప్పుడు అంటాడు, అందరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రము నిన్ను మరణం వచ్చినా సరే విడిచిపెట్టను అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, కోడి కూయక ముందే నువ్వు 3 సార్లు నేనెవరో తెలియదు అని అంటావు పేతురు అంటాడు. సేమ్ ఆ విధంగానే ఈ యొక్క మాట నెరవేరింది. ఒక చిన్నది చూసి నువ్వు కూడా గలిలయుడగు యేసుతో ఉన్నావు కదా అని చెప్తుంది. ఈ పూట మనం పట్టుకోవలసిన మాట ఏందంటే, పేతురు తనను తాను ఆ చిన్నదానితో ఇంట్రొడ్యూస్ చేసుకోలా. నేను గలిలయుడగు యేసుతో ఉన్నవాడను అని చెప్పుకోలా. కనీసము ఆ చోట్ల ఆయన నోరు కూడా విప్పినట్టు లేదు. ముందు వచనాల్లో ఆయన మాట్లాడినట్టు ఉంటుంది కానీ, ఆ చిన్నది అనకముందు పేతురు నోరు కూడా విప్పల. అయితే ఆ చిన్నది ఎలా గుర్తుపట్టింది? ఈ పేతురు గలిలయుడగు యేసుతో ఉన్నవాడు అని ఎలా ఆమె రూఢిగా చెప్పగలిగింది? అంటే పేతురు యొక్క జీవితము ఆ విధంగా ఉంది. పేతురుని చూస్తే అర్థమైపోతుంది, అతడు కూడా గలిలయుడగు యేసుతో ఉన్నవాడు అని. ఈరోజు క్రైస్తవ సమాజము దేన్ని ఇమిటేట్ చేయాలా అంటే, యేసుని ఇమిటేట్ చేయాలా. చాలామంది, కొంతమంది దైవజనులనో, లేకపోతే సినిమా యాక్టర్‌లనో, లేకపోతే మంచిగా మాట్లాడే వ్యక్తులను ఇమిటేట్ చేస్తూ ఉంటారు. కానీ పేతురు ఎవరిని ఇమిటేట్ చేశారయ్యా అంటే, యేసును. సింపుల్‌గా చిన్నది చెప్పింది, నువ్వు యేసుతో ఉన్నవాడవు. ఇటువంటి సాక్ష్యము నీకు నాకు ఉందా అని ప్రభువు ఈ పూట ప్రశ్నిస్తున్నాడు. ఏదో భక్తి చేస్తున్నాము అంటే చేస్తున్నాం అన్నట్టు ఉండకూడదు. కొంతమంది జీవితం చూసినట్లయితే వారికి ఒక మంచి సాక్ష్యం లేదు. ఏదో నామకార్థపు జీవితము. సత్యమేంటో తెలియదు, వాక్యమేంటో తెలియదు. లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. అందరూ లోకములో జీవిస్తున్నారు కదా, నేను కూడా ఆ విధంగానే జీవిస్తాను, ఆ విధంగానే ఎంజాయ్ చేస్తాను, అటువంటి విధంగానే నేను వస్త్రాలు ధరిస్తాను అని లోకముతో మిళితమైపోయి జీవిస్తూ ఉంటున్నారు. నా ప్రియ సహోదరుడా, మనలో క్రీస్తు కనిపించాలా. పేతురులో ఆ చిన్నది చూసింది, ఇతడు యేసుతో ఉన్నవాడే, యేసు అచ్చం అలాగే ఉంటాడు. ఆయన ఏమి మాట్లాడకపోయినా చూడగానే ఐడెంటిఫై చేసింది. ఇంకా కొంతమంది ఉన్నారండి, అసలు మందిరానికి ఏదో క్రిస్టమస్‌కో, ఏదో మరి గుడ్ ఫ్రైడే రోజో వస్తారు. కనీసము సంఘములో కూడా సాక్ష్యం ఉండదు. క్రైస్తవుడన్న వాడికి సంఘములో సాక్ష్యం ఉండాలా, సమాజములో సాక్ష్యం ఉండాలా, అతడి యొక్క మనస్సాక్షి కూడా అతనికి సాక్ష్యం ఇవ్వాలా. చూస్తున్న బయటి వారు, శత్రువులు సైతము అతనికి సాక్ష్యం ఇవ్వాలా. ఇతడు యేసుతో ఉన్నవాడు. నువ్వు మాట్లాడకపోయినా నిన్ను చూడాలా. అంటే నువ్వు యేసుని ధరించుకొని తిరిగే వ్యక్తివిగా ఉండాలా. యేసు నీలో ప్రతిబింబించాలా. నువ్వు యేసు యొక్క రాయబారివి. అందుకే కదా యేసు నిన్ను పిలుచుకున్నాడు. అందుకే కదా నీవు సంఘములో ఉన్నావు.
అంతేకాని ఎలా పడితే అలా జీవిస్తాను అంటే కుదరదు. నువ్వు చెందాయిస్తే దేవుడు సంతోషిస్తాడా? నువ్వు సంఘములో పెద్దవాడివైతే యేసు సంతోషిస్తాడా? ఏదో నువ్వు మంచి డిగ్రీలు చదువుకున్నవాడివైతే యేసు సంతోషిస్తాడా? నువ్వేదో మంచి ధనికుడవైతే యేసు సంతోషిస్తాడా? యేసు దేనిలో సంతోషించడు. ఇప్పుడు చెప్పిన లిస్టులో వెండి నాది, బంగారము నాది, నువ్విచ్చేదేంట్రా అని దేవుడు అంటాడు. దేవునికి కావాల్సిందేందంటే, నీవు నా రాయబారివి. నీవు నా రిప్రజెంటర్‌వి. నువ్వు నన్ను రిప్రజెంట్ చేయాలా. నువ్వు నన్ను కనబరచాలా. నీలో, నీ మాటల్లో, నీ క్యారెక్టర్‌లో. అది దేవుడు కోరుకుంటాడు. అంతేకాని వెండి, బంగారాలు మన నుంచి ఆశించడు. అది ఈ పూట ప్రతి ఒక్క క్రైస్తవుడు పట్టుకోవాలా. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే చూద్దాము. అందుకతడు నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు నడువలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుష్యుణ్ణి నేనెరుగనని మరలా చెప్పెను. ఫస్ట్ కలిసిన చిన్నగా నువ్వు యేసుతో ఉన్నవాడివే అన్నప్పుడు, నేను ఉండలేదు అని చెప్పాడు కదా! అతడు ఫోర్స్‌ఫుల్‌గా భయముతోనో, చింతతోనో, దేనితోనో ఫోర్స్‌ఫుల్‌గా నేను ఉండలేదని చెప్పినా కూడా వాళ్ళు గుర్తుపడుతున్నాడు. ఈవెన్ నిన్ను నువ్వు ఫోర్స్ చేసుకొని, నేను యేసు వాడను కాదు, ఆయనకు చెందిన వాడను కాదు అని నువ్వు బల్లగుద్ది చెప్పినా నీలో గుర్తుపట్టాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తనను తాను నేను యేసుకు చెందిన వాడిని కాదు అని అనుకున్నా ఆయన బయట పడట్లా. లేదు లేదు నువ్వు యేసుతో ఉన్నవాడివే. ఆయనే బలవంతంగా చెప్పినా కూడా అతనిలో యేసు యొక్క ఆనవాలు వెళ్ళట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క జీవితము ఆ విధంగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా జరిగిన సినారియో ఏంటంటే కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పెను. అతడు కంఠాపథంగా నేను యేసుతో ఉన్నవాడని కాదు, ఆయనెవరో నాకు తెలియదు అని ఆయన చెప్తే, ఆ మాటల్లో కూడా యేసే కనిపిస్తున్నాడట. నోటితో కూడా అబద్ధమాడితే, ఆ అబద్ధంలో కూడా సత్యాన్ని గుర్తుపట్టాడు. నీ పలుకే నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు చెప్పేదేంటయ్యా? అని దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మాట కూడా యేసుని రిప్రజెంట్ చేయాలా. యేసుని కనబరచాలా. నీ బాహ్యంగమే కాదు, నీ యొక్క బయట ఉన్న ఆ అలంకరణ, ఆ రూపమే కాదు, నీ లోపల నుంచి వచ్చే మాట కూడా యేసుని కనబరచాలా. అది దేవుడు ఈ పూట నీ నుండి, నా నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రశ్న నేను సూటిగా అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ యొక్క సాక్ష్యము ఏ విధంగా ఉంది? ఏదో నువ్వు చక్కగా బట్టలేసుకుంటేనో కాదు. దేవుడు వెలుపటి అలంకరణ కోరువాడు కాదు. దేవుడు హృదయ అంతరంగమును చూచువాడు. ఆయన హృదయ అంతరంగములను పరిశోధించువాడు. నేను లోపల ఎలా ఉన్నావు? బయట ఎలా ఉన్నావు? 2 కావాలా? 2 ఇంపార్టెంటే. మోర్ మోర్ ఇంపార్టెంట్ ఏందంటే, ఎక్కువ ఇంపార్టెంట్ ఏందంటే, నీ అంతరంగం ఏ విధంగా ఉంది? అలాగని బాహ్యంగా ఎలా పడితే అలా ఉందామా? ఏది పడితే అది తిందామా? ఏది పడితే అది తాగుదామా? అల్లరి చిల్లరగా ఉందామా? అల్లరి వేషాలు వేస్తామా? కాదు. బయట బాగుండాలా? దానికి 100 రెట్లు లోపల కూడా బాగుండాలా. నీ క్యారెక్టర్ ఎక్కడ చూసినా ఒక క్వాలిటీ నువ్వు మెయింటైన్ చేయాలా. నీ భక్తిలో, నీ మాట, నీ బయట అలంకరణ ఈ యొక్క పేతురుని మొదట చూసిన చిన్నది మాట చూడలా. బాహ్యంగా చూసింది యేసుతో ఉన్నవాడని చెప్పింది. బాహ్యంగా చూసిన నీలో యేసే కనిపించాలా. లోపల నుంచి వచ్చే మాట చూసినా యేసే కనిపించాలా. అదే క్రైస్తవునికి ఉండవలసిన మంచి సాక్ష్యము. ఇటువంటి సాక్ష్యము నీ జీవితంలో లేదు, ఎప్పుడు వినలేదంటే గుర్తుపెట్టుకో. నువ్వు కరెక్ట్ భక్తి మెయింటైన్ చేయట్లా. సింపుల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు కరెక్ట్ భక్తి మెయింటైన్ చేయట్లా. ఇంక ఎవడో చెప్పాల్సిన అవసరంలా. నీ మనస్సాక్షి నీకు చెప్తది. కూటమి అయిపోయింది. అంతే. నీవు ఎప్పుడు నీ జీవితంలో ఒక్కసారైనా నీలో యేసు కనిపిస్తున్నాడు అని ఏ ఒక్కడి నుండి వినకపోయినా, నీ మాటను బట్టి కూడా ఇతడు యేసుకు చెందినవాడని చెప్పకపోయినా గుర్తుపెట్టుకో, ఇంకా నీలో యేసు కనిపించట్లేదు. ఇంకెవరో కనిపిస్తున్నారు. కాబట్టి ఇక నుండైనా మనలో, మన మాటలో, మన బాహ్యములో, మన అంతరంగములో యేసు కనిపించేలాగన జీవించుదుము గాక. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.